డాక్టర్ మహతి, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఇవాళ లెట్స్ టాక్ అబౌట్ క్యాన్సర్ అండి. ఆల్ అబౌట్ క్యాన్సర్ అండ్ వాట్ ఈస్ కాజింగ్ ఇంతమందికి క్యాన్సర్ యంగ్స్టర్స్కి వచ్చేస్తుంది కాబట్టి మాట్లాడదాం. ఇవాళ మీతో మనం క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనే దాని గురించి మాట్లాడడానికి వచ్చాము. చాలా మంది ఫస్ట్ నా దగ్గరికి ఓపీ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే క్యాన్సర్ ఎందుకు వచ్చిందండి అని ఫస్ట్ అదే అడుగుతారు క్యాన్సర్ న్యూస్ బ్రేక్ చేసినప్పుడు. చాలా మందికి మేము ఆ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వలేము, రైట్, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఓన్లీ కొద్ది క్యాన్సర్స్కే స్పెసిఫిక్ కారణాలు అనేవి ఉంటాయి. సపోజ్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ తీసుకోండి, దానికి వీ హ్యావ్ సో లైక్ వీ హ్యావ్ దట్ కాజ్ హెచ్పివి. lung cancer, yes, we have cause of smoking. Almost 80-90% lung cancers is because of smoking. So noti cancers kani gontu cancers kuda also because of smoking. But we are seeing cancers in very young people anamata. Females, 20-30 years females, we are seeing lung cancers and breast cancers. ఎందుకు వస్తుంది అంటారు అంటే మీకు అట్లీస్ట్ ఒక అసెస్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళ 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 అంటే వాళ్ళ బాడీ ఎలా ఉంది, వాళ్ళ పాథాలజీ ఎలా ఉంది, జెనెటిక్ గా ఎంతవరకు ఫ్యాక్టర్స్ అని చెప్పి. సో ఎప్పుడైనా కానీ వన్స్ వీఆర్ టాకింగ్ ఆఫ్ క్యాన్సర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే మనము ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ జెనెటిక్స్ రెండు ఉండాలి. సో ఇట్స్ గన్ అండ్ బుల్లెట్ అనమాట. లేదంటే సాయిల్ అండ్ సీడ్లింగ్ అన్న కాన్సెప్ట్ లాగా రెండు కలగలిస్తేనే అది జరుగుతుంది. సో జీన్స్ అంటారా, మనం పెద్దగా చేంజ్ చేయలేము, అండ్ దట్ హస్ బీన్ కమింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. జెనెటిక్ పరంగా ఏంటంటే ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ వచ్చాయి, అండ్ వీఆర్ స్టడీయింగ్ జెనెటిక్ మ్యూటేషన్స్ ఇన్ ఎవ్రీ వన్ టు ద ఫ్యాక్ట్ దట్ whole genome sequencing and we are able to study 20,000 genes also. Even with that also అన్ని మనం అంటే ఈ పర్టికులర్ ఇది ఉంటే క్యాన్సర్ వస్తుంది అని కొన్నిటికి మాత్రమే తెలుసుకోగలిగాం. కరెక్ట్, అవును. సో అన్నిటికీ ఇంకా మన క్యాన్సర్ అవ్వలేదు. సో ద సెకండ్ థింగ్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఇస్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఎన్విరాన్మెంట్ పరంగా ఏంటంటే వాట్ ఎవర్ వీఆర్ టేకింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్, వాటర్, ఎయిర్ పొల్యూషన్, ఎవ్రీథింగ్ ఈస్ ప్లేయింగ్ ఎ రోల్, ఇంక్లూడింగ్ అంటే ఇప్పుడు కొత్తగా మనము ఫోన్స్ వచ్చాయి మన జనరేషన్కి. సో రేడియేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఫ్రమ్ సెల్ టవర్స్ అండ్ ఆల్ ద టీవీస్ అండ్ ఆల్ ఫ్యాక్టర్స్ and perfumes and the deos, what not. So we are all going to play some sort of role in this environmental factors that will provoke the genetics into turning it into a cancer anamata. చాలా అంటే ఏ సిమ్టమ్స్ తో వస్తారు డాక్టర్ మహతి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి, నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కూడా ర్యాండమ్ గా బయటపడింది, ఏదో టెస్ట్ చేయడానికి వెళ్తే ఏదో లంప్ ఉందన్నారని. సరే, బ్రెస్ట్ క్యాన్సర్ కూడా కనీసం పాయింట్అవుట్ చేయొచ్చు, కోలోరెక్టల్ క్యాన్సర్స్, జిఐ క్యాన్సర్స్, మీరు అన్నట్టుగా లంగ్ క్యాన్సర్ ఇన్ నాన్ స్మోకర్స్. సో ఏ సిమ్టమ్స్ తో వస్తారు వాళ్ళు? కామన్ ఏంటంటే ఎప్పుడైనా మనకి క్యాన్సర్ అన్నాక, ఒక ఆర్గాన్ సిస్టమ్ కి క్యాన్సర్ అన్నాక ఎర్లీ స్టేజెస్ లో వెరీ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఫర్ సపోజ్ లంగ్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్ లో వెరీ డిఫికల్ట్ టు డిటెక్ట్. సో అవి మనకి మీరు అన్నట్టుగా వేరే కారణంగా వెళ్ళి సిటీ తీస్తేనో ఎక్స్రే తీస్తేనో మనకి చిన్న కనిపిస్తే గడ్డ, అలా మనం ఎర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్స్ ని డిటెక్ట్ చేయగలం. కానీ లేదు అంటే కనుక అడ్వాన్స్ స్టేజెస్ కి వెళ్ళేసరికి మోస్ట్ కామన్ గా చాలా మంది వెయిట్ లాస్ తో వస్తారు, ఆకలి తగ్గింది అని వస్తారు, లేదంటే కడుపు నొప్పి, జనరల్ గా బ్యాక్ పెయిన్, సో దట్ వెన్ యు స్ప్రెడ్ టు ద బోన్స్ బ్యాక్ పెయిన్ తో రావడం, ఇలా వస్తున్నారు అనమాట. పేగు క్యాన్సర్స్ కూడా ఎస్పెషల్లీ ప్యాంక్రియాస్ కానీ స్టమక్ కానీ వెరీ డిఫికల్ట్ టు డిటెక్ట్ ఎర్లీ అనమాట. కడుపు నొప్పి రావడం, వామిటింగ్స్ అవ్వడం, దే గ్రో అప్ then that happens. Okay, అంటే ఒక స్టేజ్ దాటాకే వస్తాయి అవన్నీ. రైట్. సో ఎర్లీగా డిటెక్ట్ అవ్వడం అనేది కొంచెం అన్యూజువల్ యాక్చువల్లీ. మీరు యంగ్స్టర్స్ లో క్యాన్సర్ చాలా వస్తుందంటున్నారు, చాలా ఎమోషనల్ టైం కదండి వాళ్ళకి, మీరు క్యాన్సర్ ఉంది అని మీరు న్యూస్ బ్రేక్ చేయడం. సో అది ఎలా జరుగుతుందండి వాళ్ళకి ఎలా చెప్తారు? మీరు ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారా, వాళ్ళకే చెప్తారా? మీరు ఎలా ఫీల్ అవుతారు యంగ్స్టర్స్ లో చూసినప్పుడు? సో దిస్ విల్ అప్రోచ్ ఇంటూ, ఎందుకంటే ఇప్పుడు యంగ్ ఉంటారు అనమాట. అంటే 10 years, less than 10 years, we have leukemias, blood cancers, which are in fact pretty much curable. So వాళ్ళని ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎట్లా అంటే 1-2 years ఆన్ ద లైన్ మాకు ఫ్రెండ్స్ అయిపోతారు. ద కిడ్స్ విల్ బికమ్ ఫ్రెండ్స్ టు అస్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ అనమాట. సో మెల్లగా 1-2 months కి మేము వాళ్ళని చేసేసుకుంటే ఈవెన్ ఫ్యామిలీస్ కూడా మాకు ఫ్రెండ్స్ అవుతారు. సో దట్ ఈస్ ఈజియర్ టు ట్రావెల్ బికాస్ దట్ ఈస్ వెరీ మచ్ క్యూరబుల్. ద ప్రాబ్లమ్ ఈస్ విత్ ద 20s, 30s and 40s, బికాస్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ముందు జనరేషన్ వెనకల జనరేషన్, ఇద్దరు జనరేషన్స్ మీద భారం పడుతుంది మనం చెప్పేది. సో ఆ పేషెంట్ వాళ్ళ పిల్లలు భారం పడుతుంది, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు సఫర్ అవుతారు. సో వాళ్ళకి న్యూస్ బ్రేక్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్ ఫర్ అస్. అవును. సో మీరు అన్నారు లైఫ్ స్టైల్, ఎన్వైరన్మెంటల్ కాజెస్ చాలా ఉన్నాయని చెప్పి.
నేను వినడం ఏంటంటే ఈవెన్ మన ఇంట్లో అది శుభం పలకరా అన్నట్టు నారాయణ అంటే కూడా ఏదో పిచ్చి మాట అన్నట్టు ఒక సామెత ఉంది. అలాగా నార్మల్గా మనం మంచివని భావించే వాటిలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అగరబత్తులు పెట్టద్దు అంటున్నారు. Yeah. అలాగే మనకి మంచిగా తందూరి ఫుడ్ చాలా మందికి ఇష్టం, చాడ్ ఫుడ్ అది తినొద్దు అంటున్నారు. పొద్దునే బండి దగ్గరికి వెళ్ళి వేడివేడి ఇడ్లీ సాంబార్ వద్దు, ప్లాస్టిక్ ప్యాకెట్లో సాంబార్ కట్టిస్తున్నారు అంటున్నారు. నిజంగా అది ఒక్కొక్కసారి అలా వాడేస్తే వచ్చేస్తుందండి క్యాన్సర్, లేకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ అబ్యూస్ వల్ల అవుతుందంటారా? చాలా మంది ఇదే అనుకుంటారు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నెలకు ఒకసారే కదా నేను బయటికి తినేది ఏంటి అనుకుంటారు. బట్ నీ జీవితంలో ఎన్ని నెలలు ఉంటాయి? ఎప్పటి నుంచి తింటున్నావు అది? ఆల్మోస్ట్ స్కూల్ వయసు నుంచి నెలకు ఒకసారి తిన్నా ఎన్నిసార్లు తిన్నట్టు లెక్క. అదే కదా. సో ఇవన్నీ కూడా క్యూములేటివ్ ఎఫెక్ట్స్ అన్నమాట. మనం ఏదో ఒకసారి అనుకుంటాము, బట్ వెనక్కి తిరిగి చూస్తే అదే ఆ ఒక్కసారి చాలా సార్లు అవుతుంది. సో ఐడియల్ గా ఏంటంటే మాట అనుకున్నప్పుడు ఇట్స్ బెటర్ టు స్టాప్ కంప్లీట్లీ. బట్ అది ఒక్కసారికి చేయలేము. రైట్. ప్రాక్టికల్ గా ఎవరి వల్ల కాదు. ఈవెన్ నేను వెళ్ళి స్టాప్ చేసి ఐ డోంట్ వాంట్ మైక్రో ప్లాస్టిక్స్ ఆర్ ఐ డోంట్ వాంట్ రీహీటెడ్ ఆయిల్ ఇన్ మై లైఫ్ అంటే 100% ఐ కాంట్ అవాయిడ్. సో మెల్లమెల్లగా తగ్గించుకుంటూ రావాలి. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఫస్ట్ యాక్సెప్టెన్సీ ఉండాలన్నమాట. రైట్. మనం ఫస్ట్ ఎఫర్ట్ పెట్టాలి కాన్షియస్ గా. సో వీ హ్యావ్ టు స్టాప్ డూయింగ్, వీ హ్యావ్ టు స్టార్ట్ అవాయిడింగ్ దీస్ థింగ్స్ అనేది. దెన్ ఓన్లీ వీ కెన్ డూ ఇట్. అట్ ఎ వెరీ డీప్ సెల్యులర్ కోర్ లెవెల్లో మనం ఎక్కువ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కానీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ తింటూ ఉంటే మన అసలు పాథాలజీ బ్రేక్ డౌన్ అయిపోతుంది అనే ఒక హాలిస్టిక్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ చదివే వాళ్ళు ఇలా చెప్తారు. సో మీరు ఒక ఆంకాలజిస్ట్గా మీరు ఎలా అప్రోచ్ అవుతారు క్యాన్సర్ అనే ఈ డిసీజ్ని? ఫుడ్ అండ్ క్యాన్సర్ అనేది వెరీ ఇంట్వైన్డ్ టాపిక్. ఫుడ్ ఇన్ జనరల్ యాజ్ సచ్. అవునా? ఎందుకంటే మన పూర్వీకుల్ని తీసుకోండి, బేసికలీ హంటర్ గ్యాదరర్స్. సో వీ హ్యాడ్ ఫుడ్ టు ఆకలి తీర్చడానికి, బాడీ నరిష్మెంట్కి. అంతే. ఇప్పుడు ఫుడ్ ఎందుకు తింటున్నాం మనం? మన మైండ్ ఎంటర్టైన్ అవ్వడానికి, టేస్ట్ బడ్స్ ఎన్హాన్స్ అవ్వడానికి. అంతే. కలర్ఫుల్ ఫుడ్, టేస్టీ ఫుడ్. సో లేదంటే కొన్ని జస్ట్ ప్రెజెంటేషన్ కోసం తినాల్సి వస్తుంది. అవును అవును. సో ద కాన్సెప్ట్స్ హ్యావ్ చేంజ్డ్ అనమాట. అవును. ఫుడ్ ఈజ్ మెడిసిన్. సో నువ్వు ఆ మెడిసిన్ అనేది నువ్వు అలానే అప్రోచ్ అయ్యి అలానే తీసుకోవాలి. వన్స్ దట్ హస్ కాన్సెప్ట్ హ్యాస్ చేంజ్డ్, సో మనం ఎక్కువ ఫుడ్ తినడం కూడా చాలా క్వాంటిటీస్ కూడా ఇన్ జనరల్ గా పెరిగాయి అనమాట. సో దే హ్యావ్ డన్ స్టడీస్. నౌ వీఆర్ యాక్చువల్లీ టేకింగ్ మోర్ దాన్ 100 to 150% ఆఫ్ మోర్ ఫుడ్ దాన్ హ్యాస్ యాక్చువల్లీ అవర్ యాన్సెస్టర్స్ హ్యావ్ బీన్ టేకింగ్. లేదండి, శుభ్రంగా మరి అరటాకులో బోల్డ్ అంత అన్నం పెట్టుకుని తినేవారు, ఇంత రైస్. ఇప్పుడు ఇంత రైస్ అంటే ఇట్ ఈస్ 1000 calories అని మనం అమ్మో 70 grams రైస్ అని చూపిస్తున్నాం కదా. మరి యాక్చువల్గా మనం అట్లా రైస్ గురించి అనుకుంటున్నాం కదా. ఇంతకు ముందు క్యాలరీస్ పరంగా చూస్తే కనుక ఆ టైంలో ఏం చేసేవాళ్ళు, పొద్దున పూట తినేవాళ్ళు, మాక్సిమం రాత్రి పూట తినేవాళ్ళు, లేదంటే మొత్తం రోజంతా కలిపి కూడా నాకు తెలిసి ఒక పూటే తినేవాళ్ళు. బికాస్ దట్స్ వాట్ దే హ్యావ్ టు హంట్ అండ్ ఈట్ ఇట్, అండ్ ఫుడ్ వాజ్ నాట్ రెడీ. దే హ్యావ్ టు కుక్, హంట్ అండ్ ఈట్ ఇట్. సో ఇప్పుడు ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అవును, everything is ready, and each meal, whether we control or don't, it is going to cost us around 500-600 kilocalories, and we are breaking it down to 3 to 5 meals per day. అవును. So we are taking around 2000 to 2500 kilocalories, knowingly unknowingly అన్నమాట. చాలా విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి.